లో ఎట్టి పరిస్థితుల్లోనూ గంజాయి సరఫరా చేసిన అడ్డుకుని తీరుతామని ఈగల్ చీఫ్ ఏకే రవికృష్ణ స్పష్టం చేశారు. గంజాయి సప్లై చేస్తున్న వారిని గుర్తించి ఆస్తులను అటాచ్ చేశామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లో రైళ్లలో ఈగల్, జీఆర్పీ, ఆర్పీఎఫ్ విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఇతర రాష్ట్రాలకు కోరామండల్ రైల్లో తరలిస్తున్న గంజాయి చాక్లెట్లను గంజాయిని ఈగల్ అధికారులు పట్టుకుని సీజ్ చేశారు. డ్రగ్స్, గంజాయి అమ్మినా, కొన్నా, సప్లై చేసినా ఎవరిని వదిలిపెట్టమని ఈ సందర్భంగా రవికృష్ణ హెచ్చరించారు. గౌరవ డీజీపీ గారి ఆదేశాల మేరకు ఆపరేషన్ ఈగల్ రాష్ట్ర వ్యాప్తంగా ఒరిస్సా బౌండ్ ట్రైన్స్ మీద విస్తృతమైన తనిఖీలు చేయబోతున్నాం. ఈరోజు ఈ తనిఖీలు ప్రారంభమైనవి. గత 6 నెలలుగా కూడా ఈ దాడులు జరగడం, కొన్ని కేసులు నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో జిల్లా పోలీసులు, జీఆర్పీ, ఆర్పీఎఫ్, రైల్వే అధికారులు, అదేవిధంగా ఈగల్ బృందాలు కలిసి ఈ ఆపరేషన్ చేయబోతున్నాయి. ప్రత్యేకంగా ప్రతి వారం కూడా 3 సార్లు రైడ్ జరగబోతున్నాయి. ప్రత్యేకంగా ఈ సంవత్సరం 21,736 కేజీలు గంజా మేము పట్టుకోవడం జరిగింది. అన్ని మార్గాల్లో కలిపి, కారుల్లో కావచ్చు, 2 వీలర్స్ మీద కావచ్చు, ట్రైన్స్లో కావచ్చు. దీంట్లో ప్రధానంగా సుమారుగా 90% గంజా మాకు ఒరిస్సా నుంచి వచ్చినట్టుగా మాకు తెలుస్తుంది. ముఖ్యంగా అవి కూడా ట్రైన్స్లో సరఫరా అవుతుందని కొన్ని చోట్ల మాకు సమాచారం ఉంది. దానికి తగ్గట్టుగా మేము వివిధ రకాల సమాచారాలు సేకరిస్తున్నాం. ప్రత్యేకంగా విస్తృతమైన తనిఖీలు చేస్తున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని ఏఎస్ఆర్ జిల్లాలోని సుమారుగా 375 గ్రామాలు గుర్తించడం జరిగింది. 9 మండలాల్లో 359 కుటుంబాలకు గుర్తించడం జరిగింది. ప్రత్యేకమైన శ్రద్ధతో గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలోని జిల్లా యంత్రాంగం పనిచేయడం వల్ల అక్కడ గంజాయి సాగు పూర్తిగా నిర్మూలించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు గంజాయి సాగు లేదు. గత సంవత్సరం మన జూలైలోని సుమారుగా 123 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆల్టర్నేటివ్ క్రాప్స్ కూడా ఇవ్వడం జరిగింది. సుమారుగా 22 రకాల క్రాప్స్ ఇచ్చాము. అవకాడో, క్యాష్యూ, లైమ్, పసుపు, ఇలాగ వివిధ రకాల క్రాప్స్ ఇవ్వడమే కాకుండా సుమారుగా 10,803 ఎకరాలకు సంబంధించిన ఈ రైతులకి వాళ్ళకి ఉచితంగా ఇవ్వడం జరిగింది. సుమారుగా 10,256 మంది రైతులు లబ్ధి పొందారు. దీనివల్ల ప్రత్యేకంగా డ్రోన్ సర్వేలెన్సు, శాటిలైట్ సర్వేలెన్సు, అదేవిధంగా కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్స్, ఈ కౌన్సిలింగ్లు, అవేర్నెస్ క్యాంపుల వల్ల పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో గంజాయి సాగు నిర్మూలించబడింది.